నా పేరు పిల్లి వెంకటనారాయణ రెడ్డి. తగ్గియాలనా? ఓకే, చెప్పండి. నా పేరు పిల్లి వెంకటనారాయణ రెడ్డి, మాజీ సర్పంచి. నేను భోగనంపాడు గ్రామ పంచాయతీకి. మా నేటివ్ వచ్చేసి చెరువుకుమ్మపాలెం, పొన్నలూరు మండలం, ప్రకాశం డిస్టిక్. సార్, ఇప్పుడు మరి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు చూశారు? నేను 1986లో సొసైటీకి పోటీ చేసిన, తర్వాత 88 పంచాయతీకి పోటీ చేసిన 2 సార్లు. తర్వాత బీసీకి వచ్చింది. ఆ బీసీకి కూడా మేము మళ్ళీ టీడీపీ పార్టీ తరఫున 590 ఓట్లతో గెలిపించుకున్నాం బీసీ అభ్యర్థిని కూడా. అప్పటి నుంచి కూడా నేను ఆ గ్రామ పంచాయతీలో అదే పార్టీలో, టీడీపీ పార్టీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా టీడీపీ పార్టీకే మేము కృషి చేస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే విషయం, ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అలా ఈ బటన్ను కూడా తప్పితే మిగతా అభివృద్ధి పనులు ఏం జరగలేదు. మాకు ఒక పంచాయతీలో ఒక గ్రావెల్ రోడ్డు కానీ, సిమెంట్ రోడ్డు కానీ వేయటం కానీ, కాలువలు కట్టడం కానీ ఇటువంటి అభివృద్ధులు ఏం జరగలే. పోతే గ్రామ పంచాయతీలో ఈ 14th ఫైనాన్స్ కదా, 15th ఫైనాన్స్ గ్రాంట్లు వస్తే ఆ గ్రాంట్లన్నీ కూడా గవర్నమెంట్ కట్ చేసుకొని ముఖ్యమంత్రి నిధులకి మళ్ళించుకొని ₹1 ఒక గ్రామ పంచాయతీలు ఇవ్వలేదు. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసినప్పుడు కూడా 14th ఫైనాన్స్ అట్లా వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో అతని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ₹1 కూడా ఇవ్వనందువల్ల పంచాయతీ సర్పంచులు ఎవరు కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేకపోయారు. సార్, ఇప్పుడు మరి మీరు ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చారు? ప్రజలు ఎందుకు ఇంత అఖండ మెజారిటీ మీ పార్టీకి ఇచ్చారు? ప్రజల్లో మన గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మేము నాయకులను చెప్పేదానికంటే ప్రజలే కొంత అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా రాజకీయాన్ని పెద్దోళ్ళు పోయి చెప్పాల్సినంత అవసరం లేదు. కూడా ప్రతి వాడు తిరుగుతూనే వాడు, ప్రతి ఒక్కరికి తెలుసు విషయాలు. పైన ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకి ఏం లబ్ధి చేకూరుతుంది, మనకి అభివృద్ధి లేకుండా ఎవడికో బట్టను నొక్కి ₹4 ఇచ్చినంత మాత్రాన మనకు ఉపయోగం ఏంది? మనకు అభివృద్ధి చేసేవాళ్ళు కావాలనేది ప్రజల్లో ఆకాంక్ష. ఆ ఆకాంక్ష ప్రకారమే ప్రజలు కూడా సైలెంట్గా, మా ఊరు చెరువుకొంపాలెం ఉన్నది, పోయినసారి ఎలక్షన్లో 270 ఓట్లు వచ్చాయి మెజార్టీ వైసీపీకి. ఈసారి అదే లాస్ట్ 70 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి, 60 ఓట్లే. అంటే 210 ఓట్లు ఇటు మారినాయి. వాళ్ళు ప్రభుత్వం చేసి అభివృద్ధి పనులన్నీ మేము చేసాం, మేము 60 ఇది చేసామని చెప్పుకుంటున్నారు. ఆ నాయకులందరూ కూడా బూత్ దగ్గర ఉంటే ప్రతి ఓడి పోయి గిల్లేది, ఈసారి కూడా వచ్చేది మంది జాగ్రత్తగా వేయండి అని కూడా అట్లా చెప్పుకున్నా కూడా మేము మెదలకుండా పక్కన కూర్చున్నాం. సైలెంట్గా ఓటు జరిగింది. అట్నే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గం, జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. ప్రజలు ఆలోచించి మనకు ఎవరైతే ప్రభుత్వం మంచిగా నడపగలరు అనే ఉద్దేశం ఆలోచించి చంద్రబాబు నాయుడు అయితేనే చేయగలడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వేశారు ఓట్లు. మా ఒక్కర మేము నాయకులమే మేము ఇరగదీశామని చెప్పుకోవటం అనేది తప్పు. ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది. నాయకులం కూడా మేమేంటంటే అప్పటి నుంచి కూడా నిలబడి ఖచ్చితంగా అవతల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని హింసలు చేసినా కూడా, కేసులు పెడుతున్నా కూడా నిలబడి పనిచేశారు నాయకులు కూడా ప్రతి గ్రామంలో. పోతే అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రెవెన్యూ విషయాలలో కూడా చాలా గోలుమాలు చేసి ఒకరి భూమిని ఒకరు మార్చుకోవటము, 1 వేలు అడంగులు ఎక్కించుకోవటము, ఇవన్నీ వాటి మీద ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత అందరు తెలుసుకున్న తర్వాత తిరుగుతూ ఉన్నారు. వాటి మీద చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రతి గ్రామంలో ఇట్లా జరిగినాయి. పోతే ఇప్పుడు రెవెన్యూలో ఈ రీసర్వే అని పెట్టారు. రీసర్వే పెడితే ఒక్కడి పొలం ఒక్క చెంటు కరెక్ట్గా లేదు. ఇప్పుడు నాకు పిల్లి వెంకటనారాయణ రెడ్డి ఆయనకి 5 ఎకరాల 4 సెంట్లు ఉందనుకో, 50 ఎకరాల 30 సెంట్లు, లేకపోతే 35 సెంట్లు. ఇట్లా తప్పులు దోవలుగా అంతా రీసర్వే అంతా గందరగోళం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కావట్లేదు. రీసర్వే జరిగిన గ్రామాలన్నీ రిజిస్టర్లు కావట్లే. ఇప్పుడు రీసర్వేని ఏదో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిదిద్దుతామని చెప్పి ఈ మధ్య గ్రామ సభలు జరగటం జరిగింది. పోతే రెవెన్యూలో కూడా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెబితే అది చేశారు. వెంకటకృష్ణారెడ్డి. నా పేరు పిల్లి వెంకటకృష్ణారెడ్డి, భువనపాడు పంచాయతీ, చెరువుకుమ్మపాలెం గ్రామం. సార్, మీరు ఎప్పటి నుంచి టీడీపీ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు? నాకు ఓటు హక్కు వచ్చిన నుంచి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాము. ఓకే సార్, ఇప్పుడు మరి ప్రజలు ఇంత అకౌంట్ మెజారిటీ ఇవ్వడానికి ఓన్లీ గ్యారంటీలు, పథకాలు ఆశ చూసే వేసారా, లేకపోతే చంద్రబాబు గారి మీద నమ్మకం, టీడీపీ పార్టీ మీద
నమ్మకంతో వేశారు. టీడీపీ పార్టీ మీద నమ్మకంతో వేశారు. మళ్ళీ పల్లెల్లో కూడా సంక్షేమ పథకాలు కావాలి కాబట్టి కంపల్సరీ సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి కోసం మెయిన్. గత 5 సంవత్సరాల్లో ఏ ఊర్లో ఒక్క 10,000 రూపాయలు కూడా ఎర్త్ వర్క్లు అనేవి ఏవి జరగలేదు. ఈ ప్రజెంట్ ఈ 100 రోజుల గవర్నమెంట్లో ఒక భవనపాడు పంచాయతీకి మా మినిస్టర్ గారు రమారమని 30 లక్షల దాకా గ్రాంట్లు రిలీజ్ చేశారు. సీసీ రోడ్ల వర్క్లకు కానీ 35 లక్షలు రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. వైసీపీ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాల్లో మా స్థాయి నాయకులు కూడా పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా ఫస్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు. ఉదయం 5 గంటలకల్లా అదొక డ్యూటీ లాగా వచ్చి ఏ కార్యక్రమాలు మమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా గందరగోళం చేశారు. కానీ మేము మాకు తెలిసిన దాని మీద మేము పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేయించాము. మెయిన్ చేసింది అదంతా అరాచకం అంతే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల్లో చెప్పాం కదా, 35 లక్షల గ్రాంట్ ఎమ్మటే ఇచ్చారు. ఇప్పుడు మా మినిస్టర్ గారు ప్రతి పంచాయతీలో, మా పొన్నూరు మండలంలో 24 పంచాయతీలో వర్కులు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి జరగాల, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్నీ జరగాల. అంతే బటన్లు నొక్కి అమౌంట్లు వేస్తే ఈరోజు ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు. నా పేరు షేక్ చిన్నమస్తాను, కే అగ్రహారం, పొన్నూరు మండలం కే అగ్రహారం గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నేను గతంలో నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. అక్కడి నుంచి నేను ఎలక్షన్ ముందు నేను టీడీపీలో గెలిపాను. ఆ తర్వాత మాకు సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ పిల్లి వెంకటనారాయణ గారు, ఆయన ఆధ్వర్యంలో మేము పార్టీలు చేరడం జరిగింది. దేని ఎందుకు చేరానంటే అప్పట్లో మాకు మంచి ఇబ్బంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సర్పంచులు మొత్తానికి ఇబ్బంది పెట్టాడు. ఏం ఇబ్బందులు అంటే మన 15 ఫైనాన్స్ కానీ గతంలో ఉండేది. మేము వచ్చిన తర్వాత వచ్చిన డబ్బులు అనేది 15 ఫైనాన్స్ అనేది మళ్ళీ మామూలుగానే దేనికో ఆయన బటన్ నొక్కుడు పెట్టుకున్నాడు ఆయన. అలాంటిది మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. అలాంటి మేము చూసి మాకు గ్రాంట్ లేదు. మేమేంటంటే గతంలో ఆ ప్రభుత్వంలో మేము ఒక గుళ్ళో శిలలు ఎట్లున్నాయో అట్లుండే మా పరిస్థితి. అందుకని ఇప్పుడు బాగుంది. టీడీ ప్రభుత్వం బాగుంది, అభివృద్ధి బాగానే జరిగిందని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. రోడ్లు కూడా అన్ని పంచాయతీలు గ్రాంట్లు ఇచ్చారు. అంతకుముందు గ్రాంట్లు లేవు, అంత బటన్ నొక్కుడే. అమ్మ ఒడని అయ్య ఒడని ఏదో ఒకటి ఒడి కిందనే పోయిన డబ్బులన్నీ.